నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు అవర్ ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో ఈరోజు మనము కోడింగ్ డీకోడింగ్ లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అయినటువంటి లెటర్స్ నెంబర్ కోడింగ్ ను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో కంపల్సరీ ఎగ్జామ్ లో అంటే పోలీస్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, రైల్వేస్ తో పాటు స్టేట్, సెంట్రల్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే అందులో ఖచ్చితంగా మీకు కనిపించేటువంటి మోడళ్లలో టాపెస్ట్ మోడల్ ఏంటంటే లెటర్స్ నెంబర్స్ కోడింగ్ సార్. సో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏందని. రైట్, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఫ్యాన్ ఈజ్ కోడెడ్ యాజ్ 7, దెన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ టాప్ ఈజ్ కోడెడ్ యాజ్ అన్నాడు. ఒక కోడ్ భాషలో ఎఫ్ఏఎన్ ఫ్యాన్ అను పదం యొక్క కోడ్ 7 అయినా అదే కోడ్ భాషలో టిఓపి టాప్ అను పదం యొక్క కోడ్ ఎంత అంటుంది సార్. మనకు ఫ్యాన్ అనే పదంలో ఉన్నటువంటి అక్షరాల శాఖ ఎంతో దాని యొక్క విలువ అంటే ఆ లెటర్స్ ని నెంబర్ గా మారిస్తే ఏ విధంగా మారిందనేది అబ్జర్వ్ చేసి దాని తగ్గట్టుగా టిఓపి టాప్ అనే పదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. So first of all, please give the place value of the fan. So now here FAN fan coded as 7. Then in that same code language, what about top? So top యొక్క value ని find out చేయమంటాడు. So please give the place value of the given letter, sir. F means 6th letter, A1, N14. మరి ఈ 3 నెంబర్స్ తో 7 ఏ విధంగా అవుతుందని మనం అబ్జర్వ్ చేయాలి. సో సమ్ ఆఫ్ ప్లేస్ లెటర్స్ అయితే 6 + 1 7 + 14 21, కానీ ఇక్కడ ఇచ్చింది 7. సరే సమ్ ఆఫ్ చేద్దాం, చూద్దాం. 6 + 1 + 14 ఈ లెటర్స్ యొక్క సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 21, బట్ ద code is given 7. Right, sir. In the word number of letters, how many? 3. So by 3, 21 by 3. So 3 ones 3, 3 sevens are 21. So 7 is proved. Means the given word, its place of value in the forward method, sum of it, and by divided by 3. ఇచ్చిన పదంలోని అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తమును ఆ పదంలోని అక్షరాలతో భాగారం చేస్తే మనకు 7 అనేది వచ్చింది. సో ఇక్కడ 7 అనే విలువ వచ్చింది. ఇదే విధంగా so which type of method we are using in this fan, the same rule again apply at the top. So TOP top, T means 20th letter, O 15, P 16. So 20 plus 15 plus 16 by 3. So now 20 plus 15 35, 35 plus 16 51 by 3, 51 by 3. So 3 ones are 3, 3 17s are 51. So answer is 17. సో మనకి ఇచ్చిన పదంలోని అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తం, ఇచ్చిన పదంలోని అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తంపై ఒక 3 అనే సంఖ్యతో భాగారం చేసిండు. ఇచ్చిన పదంలోని ఆ పదంలోని అక్షరాలు ఏంటంటే 3తో భాగారం చేసిండు. సో టిఓపి టాప్ అనే పదంలోని అక్షరాల స్థాన విలువలపై మొత్తము 3తో భాగారం చేస్తే 17 వచ్చింది సార్. The given word fan is coded as 7. So fan means nothing but a 3 letters word. So F place value 6, A place value 1, N place value is 14. So its sum of place value by the number of letters
So now value is 7. So 7 is the code for this value, sir. Right? Like that TOP top. Top means that T means 20, O means 15, P is 16. So sum of its place value by 3. So value is 17. 17 is the right answer for this question. Right, sir? So I hope you understand this one. So next one. In a code language, Delhi is coded as 38. Then in the same code language, Bombay is coded as. సో మరో ప్రశ్న చూస్తున్నాం. ఒక కోడ్ భాషలో ఢిల్లీని 38గా కోడ్ చేసిన అదే కోడ్ భాషలో బాంబే యొక్క కోడ్ ఎంత అంటాడు. సో లెట్ us ఫైండ్ అవుట్ సార్. ఢిల్లీని అసలు ఫస్ట్ 38 ఏ విధంగా అయింది అనేది ప్రయత్నించండి. సో ఫస్ట్ మనం చేయాల్సిన పద్ధతి ఏంటి సార్ అంటే నెంబర్స్లలో లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఫార్వర్డ్ మెథడ్లో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ అందులో బోడమస్ అంటే ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు. ఒక టైప్ ఆఫ్ ఎనాలజీ లాజికల్ థింకింగ్ ఉంటుంది. ఆ లాజికల్ థింకింగ్ ని అబ్జర్వ్ చేసి సేమ్ టైప్ ఆఫ్ రిలేషన్ ని మళ్ళా వాడు అడిగేటువంటి వర్డ్ దగ్గర అప్లై చేయాలి. అంతే సార్, సింపుల్. ఫస్ట్ వాడు ఇచ్చిన పదంలోని అక్షరాలతో 38 ఎలా అవుతుంది అనేది మనం ప్రయత్నం చేద్దాం. సో సింపులెస్ట్ వే దేంతో స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ లెటర్స్ యొక్క ప్లేస్ ఆఫ్ వాల్యూ ఫార్వర్డ్ మెథడ్ లోకి వెళ్ళి అడిషన్ చేయండి. సో DELHI ఢిల్లీ. సో ఢిల్లీని మనోడు 38 అంటున్నాడు. మరి ఏ విధంగా 38 అయింది అన్నది మనం అబ్జర్వ్ చేద్దాం. సో డి అంటే 4, E 5, L 12, H 8, I 9. సమ్ ఆఫ్ ఇట్ చూడండి. సో ఢిల్లీ మీన్స్ D for 4, E 5, L 12, H 8, I 9. Sum of it. 4 plus 5, 9. 9 plus 12, 21 plus 8, 29 plus 9, 38. సో ఢిల్లీ అనే పదంలోని లెటర్స్ యొక్క సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ దేనికి సమానం? 38 అయింది సార్. సో సేమ్ రూల్ ఇప్పుడు BOMBAY బాంబే. సో బాంబే అనే పదంలోని వర్డ్స్ కి ఏ విధంగా ఉంటుంది? బి అంటే 2, O 15, M 13, B 2, A 1, Y 25 సార్. సో 2 ప్లస్ 15 ప్లస్ 13 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 25. సమ్ ఆఫ్ ఇట్ చేయండి సార్. సో 25 ప్లస్ 1 26, 26 ప్లస్ 2 28, 28 ప్లస్ 3 31 ప్లస్ 10 41, 41 ప్లస్ 5 46 ప్లస్ 1 56 ప్లస్ 2 58. సో ఈ సమ్ ఆఫ్ వాల్యూ టోటల్ దేనికి సమానం సార్ అంటే 58 సమానం. సో ఇఫ్ ఢిల్లీ is coded as 38, then in the same code language Bombay can be written as 58. Why? Because the word of Delhi letters sum of place value in the forward method is 38. In the same way, same process, Bombay, a word in this letters place value sum of it is equal to 58. So according to the information, the answer is here Bombay coded as now 58. సో మనకి ఇచ్చిన సమాచారం పద్ధతి ప్రకారము ఢిల్లీకి 38 అయింది కాబట్టి బాంబేకి ఎంత అవుతుంది సార్ అంటే 58 అవుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మరొక క్వశ్చన్కి వెళ్దాం సార్.
నెక్స్ట్ క్వశ్చన్. సో మరో క్వశ్చన్ ఉంది, అబ్జర్వ్ చేయండి సార్. సో మాస్టర్, సో ప్లీజ్ పదే పదే నేను ప్రతిసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏం సార్ అంటే, క్వశ్చన్ ని పాస్ చేసుకొని క్వశ్చన్ ని రాయండి. రన్నింగ్ నోట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆఫ్లైన్ లో డైరెక్ట్ గా క్లాసులు విన్నప్పుడు ఏ విధంగా అయితే నోట్స్ రాస్తారో, మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ నుంచి కూడా వచ్చేటువంటి అన్ని క్లాసెస్ ని రన్నింగ్ నోట్స్ రాస్తూ దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే మీరు ఎక్కడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడనవసరం లేదు. ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ చెప్తారు. మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీలో ఫస్ట్ దేని మీద సార్ అంటే బేసిక్స్ కాన్సెప్ట్ నేర్పుతాము. వి ఫోకస్ ఆన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్రి సార్ అంటేనే కాన్సెప్ట్ నుంచే కంటెంట్ నుంచి క్లారిటీ తీసుకొచ్చి మీలో కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయడమే బద్రి సార్ యొక్క టార్గెట్. కాబట్టి ఈ ఎక్సలెంట్ మెథడ్ ని ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ద్వారా మీరు కంప్లీట్ గా యూజ్ చేసుకుంటారని భావిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్, కంటెంట్, క్లారిటీ, దెన్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటే ఖచ్చితంగా కన్సిస్ట్ గా మనం ప్రిపేర్ కావాలి. కంటిన్యూగా ప్రిపరేషన్ చేయాలి. రీడ్ ఒక్కటే సరిపోదు, రైట్ అండ్ రీడ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కన్సిస్ట్ గా ప్రిపేర్ కావాలి. సో ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్, ఇఫ్ హోటల్ is coded as 300, then in the same code language bore అంటుంది సార్. సో HOTEL hotel coded as 300. ఫస్ట్ హోటల్ 300 ఏ విధంగా అయింది అనేది అబ్జర్వ్ చేయండి సార్. సో ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది గివెన్ లెటర్స్ ఆర్ H8, O15, T20, E5, L12. The hotel, a word, letter, number of letters are 5 and its sum of place value 8, 15, 20, 5, 12. Chudam master. 8 plus 8 plus 15 plus 20 plus 5 plus 12. Right, sir. 15, 5, 20, 20, 40, 48, 60, sir. So, hotel ni manamu sum of its place value forward method చేస్తే 60. కానీ వీడు ఎంత ఇచ్చాడు? 300 ఇచ్చాడు. 360 కావాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్డ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 5 into 60 ఎంత మాస్టర్ అంటే 300. The word hotel, its forward places of each and every letter, H stands at 8, O 15, T 20, E 5, L 12. So its sum of place value 60, but the code is given here 300. It means the sum of value is multiplied by or a product value with the word of letters. The number of letters are here 5, so 560 is the 300. So in that same, ఇది ప్రూఫ్ అయింది మనకు. సో ఇది ప్రూఫ్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి మాస్టర్ అంటే BORE, బోర్ అనేటువంటి వర్డ్ ని మనం కోడ్ చేయాల్సి ఉంటుంది. BORE వర్డ్ అనేటువంటి బోర్ అనేటువంటి వర్డ్ ని మనం కోడ్ చేయాల్సి ఉంటుంది. సో బోర్ అనేటువంటి వర్డ్ యొక్క నెంబర్ చూస్తే B అనగా 2, O 15, R 18, E 5 సార్. మరి అది 300 ప్రూఫ్ అయింది కాబట్టి సేమ్ రూట్ లో మనం ప్రయత్నిస్తే 2 plus 15 plus 18 plus 5. మరి 15 plus 5 ఎంత? 20.
2 ప్లస్ 18 20 20 20 అంటే ఎంత 40. మరి ఇక్కడ మనకు హోటల్ అనే వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 తో మల్టిప్లై చేసినాం. మరి బోర్ అనేటువంటి వాటిలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి 4 ఉన్నాయి. సో 4 40s 160. సో ఆన్సర్ ఈస్ సార్ నౌ 160. సో ఫస్ట్ మనం ఆ వర్డ్ యొక్క లెటర్స్ ని ఆ ప్లేస్ ఆఫ్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. అదే టైప్ ఆఫ్ లో దానికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ పయనీర్ ఈజ్ 70, బ్రాండ్ ఈజ్ 50. దెన్ ఇన్ దట్ సేమ్ కోడ్ లాంగ్వేజ్ సిచ్యువేషన్. ఒక కోడ్ భాషలో పయనీర్ ఈజ్ ఈక్వల్ 70 మరియు బ్రాండ్ ఈజ్ ఈక్వల్ 50 అయినా అదే కోడ్ భాషలో సిచ్యువేషన్ యొక్క విలువ ఎంత? ఫస్ట్ మనకు ఆ ఇచ్చిన వర్డ్ లో ఉన్న లెటర్స్ ఏందో చూడండి. ఆ వర్డ్ లో ఉన్నటువంటి ప్రయత్నిద్దాం. ఫస్ట్ PIONER పయనీర్ ఈజ్ ఈక్వల్ 70 అన్నాడు. సో P means 16, I 9, O 15, N 14, E 5, E 5, R 18. So P means 16, I 9, O 15, N 14, E 5, E 5, R 18. Sum of it please. 16 plus 9, 25. 25 plus 15, 40. 40 plus 14, 54. 54 plus 10, 64. 72, 82 వచ్చింది సార్. బట్ మనకి ఇక్కడ ఇచ్చింది ఎంత 17. మరి 82 అంటే ఎలా వచ్చి ఉంటది చూద్దాం. 1 2 3 4 5 6 7 లెటర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ 82 వచ్చింది అంటే మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చింది? ఒక 12 ఎక్స్ట్రా వచ్చింది. మరి వచ్చిన వాల్యూ నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 70 అవుతుంది. మరి ఇదే విధంగా మిగతా వాటికి కూడా 12 సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మరి చూద్దాం. BRAND బ్రాండ్ 50 రావాలి. సో బ్రాండ్ మీన్స్ B2 R18 A1 N14 D4. 2 plus 18 20, 21 14 35 39. ఈ 39 నుంచి 12 తీసేస్తే 27. కానీ ఇక్కడ 50. ఈ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ కావట్లేదు. అంటే ఇది మెథడ్ దీనికి సెట్ అయ్యేటువంటిది కాదు. అంటే ఈ రూట్ లోకి ఇది రాలేదంటే మరో రకంగా ఆలోచన చేయాలి. సో ఎప్పుడైతే మనము ఈ అడిషన్ ఫార్వర్డ్ మెథడ్ లో చూసినామో ఆన్సర్ టాలీ అయిందంటే కాలేదు. ఈ ఫస్ట్ ఆప్షన్ ని చేరుకున్నాం అంటే ఇక్కడ పయనీర్ వచ్చింది కానీ బ్రాండ్ అనేటువంటి దాంట్లో ఆ మెథడ్ అనేది సెట్ కాలేదు. మరి అప్పుడు మరో రకంగా చూద్దాం. In the word of pioneer, how many letters are there? 1 2 3 4 5 6 7. The number of letters in this word is 7. So multiply with a constant number 10. So maybe 70. So 7 letters. ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటే 7 letters ఉన్నాయి. So 7 10s are 70. Like that. Letters of here 1 2 3 4 5. In this word brand, we have the 5 letters. So 5 letters word. So it product 5 10s are 50. Both are proved. So pioneer a word 7 letters word. So multiply with the 10 constant number 7 10s are 70. And the word brand, in that brand number of letters are 5. So 5 multiplied by a constant number 10, so 50. So both are proved here. Pioneer 70 and brand 50 both are proved. So in the same manner
are in the same pattern, we need now situation. So S I T U A T I O N, situation. The word in the situation, number of letters are how many? 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. Once again I repeat, sir. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. The word situation have the number of letters are here 9. So 9 tens are 90. 90 is the right answer for this question, sir. సో ఇక్కడ ఇచ్చిన పదంలోని అక్షరాలను తీసుకొని ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాలను ఒక స్థిర సంఖ్య 10తో గుణకారం చేసి అంకెల రూపంలో ఇవ్వడమైంది. సో పాయినర్ 70, Braun 50. In that same pattern, situation, in the word situation, the number of letters we have the 9 letters. So 9 multiply with the constant number 10. So 9 tens are 90. So option second is the right answer for this question, sir. సో ఎప్పుడు కూడా లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేయాల్సినది ఏం లేదు. లెటర్స్ పొజిషన్స్ ని బట్టి మనము లాజికల్ గా థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మెంటల్లీ థింకింగ్ సార్, మెంటల్ ఎబిలిటీ అంటాం, దీన్ని లాజికల్ థింకింగ్ అంటాం. సో తార్కిక వాదం చాలా బాధ్యతాయుతంగా మంచి కూల్ మైండ్ తో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Right answer. One more question. In a code language, mention is 49, neotronic is 81. Then in the same code language, marvelous. So MENTION, maintain equal to 49. NEUTRONIC is equal to 81. సో ఇది 81 ప్రూఫ్ కావాలి మనకి. ఇప్పుడు అవి రెండు ప్రూఫ్ అయితే మార్వెలస్ చూడొచ్చు. సో మెయింటైన్ అన్నప్పుడు letters, M stands for 13, E for 5, N 14, T 20, I 9, O 15, N 14. Please can you sum up it, sir? So maintain, in the word maintain, 49. So 13 plus 5 plus 14 plus 20 plus 9 plus 15 plus 14. Can you sum up it, sir, please? 13 plus 5, 18 plus 14, 32, 52, 61. ఇది చాలా ఎక్కువ అయిపోతుంది సార్. అంటే ఇది కాదు, అంటే ఇంకో రూట్ లో చూడాలి సార్. నెంబర్ ఆఫ్ ప్లేస్ చూద్దాం, నెంబర్ ఆఫ్ లెటర్స్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇయర్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎంత ఉన్నాయి సార్ అంటే, మరి ఇది నెంబర్ ఆఫ్ లెటర్స్ తో చూసే ప్రయత్నం చేద్దాం. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఇందులో? మెయింటైన్ లో 7 లెటర్స్. సో 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. మరి న్యూరోటిక్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. The maintain a word, number of letters are having 7. So 7 power 7 square is equal to 49. Like that, neurotic number of letters are 9. So 9 square is equal to 81. So ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ లెటర్స్ ని మనం బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పవచ్చు అన్నమాట.
సో మార్వెలస్ లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఒకసారి చూడండి లెటర్స్ మార్వెలస్ లో 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్. సో 10 లెటర్స్ ఉన్నాయి మార్వెలస్ లో. 1 2 3 4 5 6 7 8 9 10. So maintain a word have the number of letters 7. So 7 square is 49. Like that, neotronic word have the number of letters are 9. Neotronic number of letters are having 9 and maintain have the number of letters are 7. So marvelous have the 10. So 10 square is equal to 100. So answer is fourth option, sir. సో మార్వెలస్ అనేటువంటి వర్డ్ లో ఎన్ని ఉన్నాయి లెటర్స్ అంటే నాట్ 10 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ మెయింటైన్ అనే దాంట్లో ఎన్ని ఉన్నాయి లెటర్స్? 7 ఉన్నాయి. కాబట్టి ఈ 7 లెటర్స్ యొక్క వాల్యూ 49. న్యూట్రానిక్ లెటర్స్ లో 9 ఉన్నాయి. 9 లెటర్స్ యొక్క వాల్యూ 81. కాబట్టి ఈ విధంగా మార్వెలస్ లో ఉన్న లెటర్స్ 10, వాటి యొక్క వాల్యూ ఎంత అంటే 100. నెక్స్ట్ మాస్టర్. In a certain code language, tail is coded as 42 and bunt is coded as 37. Then in the same code language, goody is coded as. మరి tail అనేటువంటి ఒక నిర్దిష్ట కోడ్ భాషలో tail అంటే 42 అన్నాడు. B అంటే bunt అంటే 37 గాను కోడ్ చేసిండు. ఆ కోడ్ భాషలో GODY గుడ్డి యొక్క కోడ్ ఏది అంటుంది సార్. సో నౌ వర్డ్ TAIL tail 42. BANT coded as 37. Then in the same code language goody. సో ఇప్పుడు మనం టేల్ కి 42 ఎలా వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి సార్. సో టేల్ అనేటువంటి దాంట్లో 42ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏం చెప్పండి? వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్స్ యొక్క ప్లేస్ ఆఫ్ వాల్యూని చూడాలి. టీ అంటే 20, A1, I9, L12. సో 20 + 1 + 9 + 12. దీని సమ్ ఆఫ్ చూడండి. 20 + 1 21 + 9 30 + 12 42. సమ్ ఆఫ్ ఇట్స్ ప్లేస్ వాల్యూకి వచ్చింది సార్. సో మరి ఇది కూడా చూద్దాం. మరి B 2A1 N14 T20. So 2 + 1 + 14 + 20. 2 + 1 3, 3 + 14 17 + 20 37 సార్. సో మనకు టేల్ యొక్క వాల్యూ 42 అయింది, బ్యాంట్ యొక్క వాల్యూ 37. బోత్ ఆర్ ప్రూవ్డ్ అయినాయి. ఇవి రెండు ప్రూఫ్ అయినాయి కాబట్టి సేమ్ ఇదే పద్ధతిలో GODY గుడ్డి. సో దీని యొక్క విలువను చూస్తే G అంటే 7 + O అంటే 15 + D 4 Y 25. G 7 O 15 D 4 Y 25. So 7 + 15 22, 22 + 4 26 + 25 51. So 51 is the right answer for this question. రైట్ మిత్రమా. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ వచ్చిన తర్వాత లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూతోని అంటే కంటెంట్ తోని క్లారిటీ తెచ్చుకోవాలి. ఇలా క్లారిటీ వచ్చినాక కాన్ఫిడెంట్ గా మన యొక్క ఆన్సర్ ని
కన్ఫర్మ్ చేసుకోవాలి సార్. ఓకే, వన్ మోర్ క్వశ్చన్.